నమస్కారం, మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు నేను ఒక చిన్న విషయాన్ని మీ దగ్గర ప్రస్తావించాలనుకుంటున్నాను. మనిషి చాలా భావోద్వేగాలతో, చాలా ఎమోషన్స్ కొంత అనవచ్చు. సాధారణంగా చాలా విషయాల్లో మనిషి మాట్లాడే మాటల వెనుక అసూయ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, అసమర్థత ఉండొచ్చు, అణిచివేత కారణంగా రావచ్చు, లేదా ఇతరత్ర రావచ్చు, ఎదుటి వాళ్ళు హేళన చేసినప్పుడు రావచ్చు, ఎదుటి వాళ్ళు మన హక్కుని అడ్డగిస్తున్నారనేటువంటి దాంతో కానీ మన భావోద్వేగాలు ఉంటాయి. ఒక్కోసారి అవి స్పాంటేనియస్గా బయటకు వచ్చేస్తాయి. సముద్రంలో ఉప్పెన వచ్చినట్లుగా మనస్సు నుంచి ఆ ఉద్వేగాలు బయటపడే సందర్భంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడో కూడా తెలియదు. ఎదుటి ఉండేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అనేది కూడా ఆలోచించడు. ఉత్తుంగ తరంగంలాగా తెగసిపడతాడు. ఇది ఆరోగ్యానికి, అలాగే ఇతర విషయాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు అన్ని పరిస్థితుల్ని మౌనంగానే చూస్తూ ఉండాలి. మౌనం చాలా సమస్యలకి పరిష్కారం. ఈ విషయం నేను చెప్పటం కాదు, వాస్తవం. అనుభవపూర్వకంగా చాలామంది చూస్తున్నారు, చాలామంది పెద్దవాళ్ళు కూడా చెప్పుంటారు. చదివి ఉంటాం కూడా మౌనం ప్రాధాన్యత. అలాగని అన్యాయం జరిగితే మౌనంగా ఉండాలంటే ఉండటం కూడా మంచిదే, కానీ అలా ఉండే మౌనం ఆ అన్యాయాన్ని పరిష్కరించడానికి ఒక సమస్యను కూడా పరిష్కారాన్ని చూపిస్తుంది. సమస్యలు అంటే ఒక అన్యాయం, ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. సాధ్యమైనంత వరకు ఆరోగ్యవంతమైన జీవితానికి మౌనంగా ఉండటం మంచిది. నిజానికి ఒక నలుగురితో మాట్లాడినప్పుడు మన బలహీనత, ఎదుటివారు మనల్ని ఏదైనా తులకనగా మాట్లాడితే ఆవేశపడే తత్వం మనలో ఉంటే, సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతంలో నవ్వుతూ చిన్నగా పలకరించి వాళ్ళ మధ్య నుంచి బయటకు వచ్చేయటం ఉత్తమోత్తమైన మార్గం. అంత మాత్రాన అది రాజీ పట్టడం కాదు, అది మనల్ని మనం సరిచేసుకోవటం, మనం ఒక సమస్యకి కారకులు కాకోకుండా ఉంటాం. చాలా సందర్భాల్లో చెప్తాం, పులో సింహమో ఒక అడుగు వెనక్కి వేసినంత మాత్రం అది ఓటమిని అంగీకరించినట్లు కాదు. సమయం కోసం చూడటం.